చిత్తూరు జిల్లా కుప్పం కొత్తపేట మార్కెట్ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఎన్టీఆర్ సుజల వాటర్ ట్యాంక్ చెడిపోవడంతో గత 6 నెలలుగా నిరుపయోగంగా ఉందని తెలుగుదేశం పార్టీ మాజీ మైనారిటీ అధ్యక్షులు అస్లం బాషా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుప్పం కొత్తపేట మార్కెట్ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఎన్టీఆర్ సుజల త్రాగునీటి ట్యాంకర్ చెడిపోయిందని, దాని మరమ్మతును చేయాలని మున్సిపల్ అధికారులకు పలుసార్లు విన్నవించుకున్నా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరమన్నారు. కొత్తపేట వాసులు త్రాగడానికి నీరు లేకుండా ఎన్టీఆర్ కాలనీ బాయ్స్ హై స్కూల్ వద్ద నుండి నీరు తీసుకురావాల్సి వస్తుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలోని ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని అధికారులకు తెలిపినా అధికారులు పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని తెలిపారు. కొత్తపేటపై చిన్న చూపు చూపుతున్న మున్సిపల్ అధికారులు గత 6 నెలలుగా కొత్తపేట ఎన్టీఆర్ సుజల వాటర్ రాకపోవడంతో ఇక్కడ కొత్తపేట ప్రజలు నానా ఇబ్బందులు గురవుతున్నారనేసి ఇక్కడ వాసులు కొత్తపేట వాసులు నన్ను రిపోర్ట్ చేస్తున్నారు. నేను ఇక్కడ వస్తుంటే నన్ను నిలదీశారు. ఆ రోజు ఒక నెల నుంచి కమిషనర్ గారికి నేను ఫోన్ చేసి తెలియజేస్తున్నా, కుప్పం కొత్తపేటలో ఎన్టీఆర్ సుజల వాటర్ 6 నెలల నుంచి రాకపోవడంతో ఇక్కడ ప్రజలు సతమతం అవుతూ ఉన్నారనేసి పదే నేను 4-5 సార్లు కమిషనర్ గారు తెలియజేసినా ఇంతవరకు మున్సిపల్ అధికారులు దీనిపైన స్పందించకపోవడం పెద్ద ఘోరమని తెలియజేస్తూ, అదేవిధంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆయన చెప్తున్నారు, ప్రజలకు ఎటువంటి లోటు లేకుండా చూసుకోండి అనేసి అధికారులకు చెప్తున్నారు. ఒక పక్క నాయకులు చెప్తున్నారు. ఎంత చేసినా చంద్రబాబు గారి మాటికైనా విలువ ఇవ్వకపోతే మీరు ఏం చేస్తున్నారనేసి అర్థం కావడం నేను తెలియజేస్తున్నాను. ఇక మీరు ఈ ఎన్టీఆర్ సుజల వాటర్ సరి చేయకుండకపోతే మేము మున్సిపల్ ఆఫీస్ దగ్గర వచ్చి ధర్నాలు చేసే దాకా వస్తామని తెలియజేస్తున్నాను.